ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఒక వ్యక్తి ఎన్నాళ్ళుగానో నీ కోసం వెతుకుతున్నారు తల్లి. ఆ వ్యక్తి ఇప్పుడు కారులో బయలుదేరారు. రేపు తెల్లవారుజాము కల్లా కోడి కూసేలోపు నీ గుమ్మంలో ఉంటారు. ఎవరు ఏ వ్యక్తి ఎందుకు నిన్ను వెతుకుతూ ఉన్నారు, ఎందుకు నీ గుమ్మంలోకి వస్తున్నారు, అసలు ఏం చెప్పాలని, ఏం చేయాలని, నీకు మంచిది చేయాలనా లేకపోతే నీకు చెడు చేయాలనా, నీకు కీడు తలపెట్టాలనా లేకపోతే హాని తలపెట్టాలనా, నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారా దురదృష్టాన్ని కలిగించబోతున్నారా, నీ మీద ప్రేమతో వస్తూ ఉన్నారా, నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తూ ఉన్నారా? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే బిడ్డ. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక తెలియని వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి వస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి వెనుక ఉన్న ఆలోచనలు ఏంటి, ఆ ఆలోచనల వెనుక ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు వెతుకుతున్నారు, ఎందుకోసం వస్తూ ఉన్నారు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి బిడ్డ, ఒక్క 10 నిమిషాలు ఏ పని చేస్తూ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసేయి. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఒక్క ముక్క కూడా నువ్వు తప్పించుకున్నావు వినకుండా అంటే అక్కడ నీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. అక్కడ నువ్వు కోల్పోగలుగుతావు కనుక జాగ్రత్త. ఇంతమంది దుర్గమ్మ బిడ్డలు ఉండగా కూడా మరి ఈ విషయం అనేది నీ చెవున పడింది, నీ ముందుకు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇది నీ జీవితానికి సంబంధించింది అని కదా దుర్గమ్మ, అందుకోసమే అది నీకోసం పంపించింది అని కదా అర్థం. మరి నువ్వు తప్పకుండా మిస్ చేసుకోకుండా వెంటనే చూడు. నువ్వు ఇది చూస్తున్నావు నీ ఫోన్ స్క్రీన్ మీద ఇది అంటేనే అర్థం ఏంటి, అది యాదృచ్ఛికంగా రాలేదు బిడ్డ, నీ దుర్గమ్మ పంపితేనే వచ్చింది కనుక అజాగ్రత్తగా ఉండవద్దు, నిర్లక్ష్యం అసలే వద్దు. ఒక్క 2 నిమిషాలు ఆగు చాలు, ఎక్కువసేపు వద్దు. 2 నిమిషాలు. ఆ వ్యక్తి ఎవరో నేను నీకు చెప్పేస్తాను తల్లి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి సందేశంతో అయితే వచ్చారు కదండి. మరి అమ్మవారి మాటలు వినకుండా, అర్థం పరమార్థం తెలుసుకోకుండా మనం ఉండలేము. ఎందుకంటే అమ్మ ఏది చెప్పినా కూడా మన జీవితానికి పునాది అని మనందరికీ తెలిసిన విషయమే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అంత మాత్రమే కాదు అమ్మ బిడ్డలందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అదే చేత్తో మీరు తప్పకుండా మరికొంత బిడ్డలకి షేర్ చేస్తే కనుక వాళ్ళ జీవితంలో కూడా గొప్ప ఆనందం అనేది చూడగలుగుతారు. మీరు చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక్కడ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి టైప్ చేసి వీడియో చూడడం అయితే మొదలు పెడదాం. అమ్మవారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. మరి మీరు ఆ విధంగా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. పదే అందుకోసమే అడుగుతున్నాను. మీరు నుంచి నేను కోరుకునేది ఇది ఒక్కటేనండి. దయచేసి మీరు లైక్ చేసి మొదలు పెట్టండి. మరి అమ్మవారి సందేశం తెలుసుకునేద్దామా బిడ్డ? గాయాలను నయం చేసుకునే అకస్మాత్తుగా అంటే నీకు ఈ వీడియో అనేది
ఏది అంటే అది యాదృచ్ఛికంగా రాలేదమ్మా, అకస్మాత్తుగా అసలే రాలేదు. నీకు ప్రతి ఒక్కటి కూడా ముందే తెలియజేయడానికే నీకు ఈ వీడియో అనేది ముందుకొచ్చింది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నీకు ముందే తెలియజేస్తున్నాను. ఆ సందేశం ద్వారా తెలుస్తోంది నువ్వు ఒంటరిగా లేవు, నేను నీ జీవితంలోకి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను బిడ్డ అని. మరి అతను ఎవరు లేదా ఆమె ఎవరు? నీ జీవితానికి పూర్తిగా మార్చిపోయే వ్యక్తి, నీ గాయాలను నయం చేయబోయే ఒక వ్యక్తి, నీ మనసులోని ఖాళీని నింపబోయే ఒక దివ్యమైన అనుబంధం. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు జీవితంలో కొన్ని దశల్లో ఒంటరితనం అనుభవిస్తున్నాను అని. అనుభవిస్తూ ఉన్నావు కూడా. ఎవరో ప్రత్యేకమైన వారు నా జీవితంలోకి రావాలి, నా హృదయాన్ని అర్థం చేసుకోవాలి, నాతో పాటు నడవాలి అని కోరిక పడతావు, ఇష్టపడతావు. ఎందుకంటే ఒక్కొక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దిక్కు తోచని అయోమయంలో ఉంటున్నావు. నేను ఒంటరి వ్యక్తిని అన్న భావన నీకు వస్తుంది. నాకు ఎవరూ లేరు అన్న భావన కూడా ఉంది, వచ్చేసింది. నేను కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా అది పంచుకోవడానికి నాకు నచ్చిన వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నన్నుగా ఇష్టపడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడిన సందర్భాలు ఎన్నో. నాకంటూ ఒక వ్యక్తి, ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వస్తే బాగుండు, నన్ను అర్థం చేసుకోవడానికి, నా కష్టాన్ని తీర్చడానికి, నాకు ఓదార్పుని ఇవ్వడానికి. నువ్వు భయపడకు, నీకు నేనున్నాను అన్న భరోసా ఇవ్వడానికి ఒక మనిషి నా జీవితంలో ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు కోరుకున్నావు, ఇష్టపడ్డావు కదూ. అయితే తెలుసా తల్లి, నీకు దుర్గమ్మ నీ కోరికలను విన్నాను. కానీ నువ్వు ఊహించినటువంటి సమయం రావాలి కదా, దానికోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. నీ మనసు, నీ ఆత్మ, నీ బుద్ధి నీ సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని పంపుదామని ఆగాను. ప్రతి మనిషికి ఒక శక్తి వలయం ఉంటుంది. నీ ఆత్మ ఇప్పుడు ఒక తరంగాన్ని చేరుస్తుంది. అప్పుడు మరొక ఆత్మలో ఆ తరంగం అనేది సరిపడే వ్యక్తిని నీ వైపు ఆకర్షితం చేస్తుంది. ఆకర్షితం అయ్యేలాగా నీ దుర్గమ్మ చేస్తాను, కలిసేలాగా చేస్తాను. ఇది కేవలం ప్రేమే కాదు బిడ్డ, ఇది సమాధానాన్ని ఇచ్చే ఒక ఆత్మ బంధం. ఇది నీ ఆత్మకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, ఒక మనసు నీ జీవితాన్ని, నీ దశను, నీ దిశను మార్చేటటువంటి ఒక దైవిక ఒక కనెక్షన్ అన్నది ఆ వ్యక్తి నీకు ఇస్తారు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఎందుకు నేను ఒంటరిగా ఉన్నాను, ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానా, తెలిసి తెలియక నేను ఎవరినైనా ఏమైనా మాట్లాడలేదే, ఎప్పుడు కూడా ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదే, నేను ఎవరిని తిట్టలేదే, ఎవరిని దూషించలేదే, ఎవరిని మోసం కూడా చేయలేదు కదా, కానీ ఎందుకు నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు అని ఎన్నోసార్లు బాధపడ్డావు. కానీ దుర్గమ్మ అంటున్నాను బిడ్డ, దుర్గమ్మనే చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా లేవు తల్లి. నేను నీకు సరిపోయే ఒక మనిషిని, నీ మనసుకు సరిపోయే ఒక మనసుని, నీ ఆత్మకు సరిపోయే ఒక ఆత్మను వెతికి తయారు చేస్తున్నాను, సిద్ధం చేస్తున్నాను, పంపుతున్నాను నీ జీవితంలోకి. కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎదురు చూడు. ఆ ఎదురు చూడు అనేది నీకు శిక్ష కాదమ్మా, ఇది నిన్ను సిద్ధపరచడం. నీ హృదయం నయం కావాలి, నీ ఆత్మ కొత్త ప్రేమను స్వీకరించడానికి సిద్ధపడాలి. ఈ నిశ్శబ్ద దశలో దుర్గమ్మ నీకు అన్నింటినీ కూడా సమకూరుస్తాను. ఇక్కడ ఒక తాడుతో మీ ఇద్దరిని కలుపుతాను. నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ఏదో ఒక కొత్త వ్యక్తి గురించి ముందే తెలుసుకున్నట్లుగా, ఏదో ఒక తెలియని శక్తి నీతో కనెక్ట్ అయినట్లుగా, అదే ఆత్మబంధం మొదలవుతున్న సంకేతం అది తల్లి. ఎప్పుడో ఒక చోట ఒక సమయంలో నీ శక్తి అనుభవం అవుతుంది. ఆ శక్తి ఏదైతే ఉందో వారి శక్తిని తాకుతుంది, వారి శక్తి నిన్ను తాకుతుంది. మీరు ఇరువురు కూడా మధ్య ఒక బంధం ఏర్పడుతుంది, అది ఆత్మబంధం.
దుర్గమ్మ దీన్ని ఎలా ప్లాన్ చేశాను అంటే, ఎలా ప్రణాళిక సిద్ధం చేశాను అంటే, ఇక్కడ యాదృచ్ఛికంగా ఉండదు. ప్రతి కలయిక ఒక శక్తి ఉంటుంది, ఒక దివ్య కారణం ఉంటుంది. దుర్గమ్మ నీ జీవితంలోకి ఎవరిని తీసుకొస్తున్నాను? ఒకరు నీ గాయాన్ని నయం చేయడానికి, మరొకరు నీ ఆత్మను జాగృతం చేయడానికి, ఇంకొకరు నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి. ప్రతి మనిషి కూడా ఒక పాఠమే, ప్రతి సంబంధమే. అయితే ఇక్కడ ఒక గైడెన్స్గానే కొందరు మాత్రం ప్రత్యేకంగా వారు కేవలం పాఠం కాదు, వారు నీ ఆత్మ యొక్క ప్రతిబింబం, నీ ఆత్మ బంధువు అవుతారు. వారిని కలిసినప్పుడు నీ హృదయం చెప్తుంది, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని. అప్పుడు దుర్గమ్మ, ఆశ్చర్యకరమైన మార్గాల్లో పనిచేస్తాను. కొన్నిసార్లు ఒక చిన్న విషయం ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక కారణం ద్వారా ఆ వ్యక్తిని నీ జీవితంలోకి తెస్తాను. ఇక్కడ దుర్గమ్మ లాజిక్తో కాదు బిడ్డ, తరంగాలతో పనిచేస్తాను. నువ్వు ఎప్పుడైతే తప్పు వ్యక్తిని విడిచిపెట్టావో అప్పుడు సరైన వ్యక్తి నీ వైపు నీకు కనెక్ట్ అవుతారు, నీ దారిలోకి వస్తారు. అందుకే ఎప్పుడూ కూడా ఒక దైవిక శక్తి అన్నది నీ చుట్టూ వలయంగా ఉంటుంది, కొత్త ప్రేమకు దారి తీస్తుంది. నువ్వు గమనిస్తావు, అదే వ్యక్తి పేరు మళ్ళీ మళ్ళీ వినిపించడం, తప్పకుండా ఒకే దారిలో కలవడం, స్వప్నాల్లో కనిపించడం, లేదా ఏదో తెలియని ఆత్మ అనుబంధం వినిపించడం. ఇవి దుర్గమ్మ ఇచ్చే సంకేతాలు. దుర్గమ్మ అంటున్నాను, నీ సమయం దగ్గరగా ఉంది అని. ఈ బంధం రావడానికి నీకు నీ జీవితంలో కొన్ని కఠినమైన దశలు వస్తాయి. దుర్గమ్మ నీ హృదయాన్ని శుభ్రం చేస్తాను, మలినాన్ని తొలగిస్తాను, పాత గాయాలను, బాధలను, భయాలను తొలగిస్తాను. ఎందుకంటే నువ్వు కొత్త ఆత్మకు పూర్తిగా ప్రేమించాలి అంటే నువ్వు నిన్ను ప్రేమించుకోగలగాలి. నీ నిశ్శబ్దంలో, నీ ప్రార్థనలో, నీ కన్నీళ్లలో దుర్గమ్మ నీ కోసం పనిచేస్తూనే ఉన్నాను. ఒకరోజు చాలా సాధారణమైన రోజు అనిపించే సమయంలో వారు నీ జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చేస్తారు. ఊహించి కూడా నువ్వు ఉండవు. నువ్వు ఆ విధంగా ఎటువంటి సూచన ఉండదు. నీకు ఆ వ్యక్తి వస్తారు అని కూడా కానీ వచ్చేస్తారు. ఎటువంటి ఒక ఆధారం కూడా ఉండదు. కానీ నీ హృదయం మాత్రం చెప్తుంది, ఇదే వ్యక్తి, ఇదే వారు, నేను అనుకున్నవారు అని. ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు. దుర్గమ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. దుర్గమ్మ సరైన సమయాన్ని అన్నీ కూడా కదిలిస్తాను, ఆ సమయానికి అన్నింటినీ కూడా కలుపుతాను. దుర్గమ్మ ఇప్పుడు నీకు అంటున్నాను, నీతో చెప్తున్నాను, నేను నీ జీవితంలో ఒక వ్యక్తిని పంపుతున్నాను. అతని వల్ల నీకు నీ ఆత్మను వెలిగిస్తారు. అతనే కదా మరి ఆ బంధం ప్రేమ కంటే లోతైనది, కథ కంటే స్వచ్ఛమైనది. ఇప్పటి వరకు నువ్వు వెతికింది అది బయట కాదు, నీ ఆత్మలోనే ఉంది. నీలోని ప్రేమను నువ్వు కనుగొన్నప్పుడు దుర్గమ్మ నీకు ప్రతిబింబాన్ని పంపిస్తాను. అదే నీ ఆత్మ, నీ హృదయం. నిశ్శబ్దంగా చెప్పిన మాటలు, దుర్గమ్మ వింటున్నాను, నువ్వు కోరిన వ్యక్తి నీ దారిలోనే ఉన్నాడు బిడ్డ, కేవలం నమ్మకముంచు. అలాగే నువ్వు కోరుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి నీకు సరిసమానంగా సరి అయిన శక్తి కలిగి ఉంటారు అని సిద్ధపడు. సిద్ధమయ్యావు కదూ? ఇప్పుడు దుర్గమ్మ తన వాగ్దానం నెరవేర్చబోతున్నాను. దుర్గమ్మ నీ జీవితంలో సరి అయిన వ్యక్తిని తీసుకువస్తున్నాను. ఇది యాదృచ్ఛికం కాదమ్మా, ఇది నీ దుర్గమ్మ యొక్క ప్రణాళిక, దుర్గమ్మ యొక్క సంకేతం. దుర్గమ్మ చాలా శక్తివంతంగా నీ కోసం పనిచేస్తున్నాను, అడుగులు వేస్తున్నాను. నిన్ను అద్భుతమైన జీవితం వైపు దారి మళ్లించబోతున్నాను. ఆ వ్యక్తి నీ మనసుకు దగ్గరగా, నీ ప్రతి బాధను అర్థం చేసుకునే విధంగా, నీ ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే విధంగా, ఎక్కడ నీకు ఈ అవసరం ఉందో అక్కడ ఆ వ్యక్తి చేయూతనిచ్చి విధంగా, ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ సమయంలో గబుక్కున వచ్చి నువ్వు అక్కడ పడిపోకుండా, ఆగిపోకుండా, ఓడిపోకుండా, పిరికితనంతో నిలబడిపోకుండా ఉండడానికి ఆ వ్యక్తి చటుక్కున తన చెయ్యి అందిస్తాడు. నేను ఉన్నాను,
భయపడకు అని ఆ వ్యక్తి ఒక స్నేహితుడు రూపంలో కావచ్చు, ఒక ఇష్టమైన వ్యక్తి కావచ్చు, ఒక ఆత్మబంధువు కావచ్చు, ఒక ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నీ జీవితంలో నువ్వు ఏ వ్యక్తినైతే కోరుకుంటున్నావో నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి, నీ మనసును అర్థం చేసుకోవాలి, నీతో నడవాలి, నీతో నవ్వాలి, నీతో ఏడవాలి అని ఎలా అయితే నువ్వు అనుకుంటున్నావో అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు. నీ దుర్గమ్మ పంపబోతున్నాను. ఒక్కసారి మనసు పెట్టి వెతుకు తల్లి, ఆ వ్యక్తిని గుర్తించు. ఎందుకంటే నీకు నీ మనసు చెప్పేస్తుంది ఈ వ్యక్తి నీ కోసం, నీ జీవితం నిజంగా నా కోసం వచ్చిన వ్యక్తి, దుర్గమ్మ ఈ వ్యక్తిని నా కోసమే పంపించింది అని నీకు అర్థమైపోతుంది. ఎలా ఆ వ్యక్తి మాటలో, ఆ వ్యక్తి చేతలో ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తి వచ్చిన సమయం కావచ్చు, సందర్భం కావచ్చు, అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఇంకా ఆ ధైర్యాన్ని వదిలేయి. అధైర్యం ఉండకూడదు. ఎందుకంటే నిష్కలమైన మనసున్న నీకు ఒక మంచి వ్యక్తిని నీకు జత చేయబోతున్నాను. అది ఏ బంధమైనా ఉండవచ్చు. ఫలానా బంధం అని ఇక్కడ ఏమీ లేదు తల్లి. ఏ బంధంలో ఏ రూపంలోనైనా కూడా కావచ్చు. కనుక జాగ్రత్త, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా. మరి ఈ సందేశం అనేది మన జీవితానికి ఎంతగానో నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఒక భరోసాను ఇచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మీ అందరి తరపున అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.